అమ్మా రాధా, ఏంటమ్మా ఇది? ఎందుకలా ఉన్నా? ఒంట్లో బాలేదా? అబే అదేం లేదన్నయ్యా. ఏదో లేకపోతే నువ్విలా ఎందుకుంటావమ్మా? తెల్లారితే పెళ్ళి, చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నువ్విలా నీరసంగా ఉంటే నాకు ఏ పని చేయాలన్నా కాళ్ళు చేతులు ఎట్టాడతాయి చెప్పు. అన్నయ్యా, నేనొక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటమ్మా అదే? పెళ్ళయ్యాక నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే కదన్నయ్యా? అదేం ప్రశ్నమ్మా? పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లైనా అత్తవారింటికి వెళ్లాల్సిందే. అది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం, సాంప్రదాయం. కావచ్చన్నయ్యా, కానీ ఈ ఇంటిని, ఇక్కడ జ్ఞాపకాలని వదిలి వెళ్ళాలనిపించడం లేదు. అదేంటమ్మా? అవునన్నయ్యా, ఒక్కొక్క ఇటుక పేర్చి ఈ ఇంటిని నువ్వు ఎంత కష్టపడి కట్టావో, అమ్మలేని లోటు లేకుండా నన్ను ఎలా పెంచావో నాకు బాగా గుర్తుంది. నేను ఈ ఇంట్లోనే పెరిగాను, ఇక్కడే ఆడుకున్నాను. ఇక్కడ ఏ గోడని ముట్టుకున్నా, ఏ తలుపు తట్టినా, ఏ వస్తువుని పలకరించినా మన ఇద్దరి జ్ఞాపకాల గురించే చెబుతాయి. ఈ ఇంట్లో ప్రతి అణువు మన ఇద్దరి అనుబంధంతోనే ముడిపడి ఉంది. అలాంటి ఈ ఇంటిని వదిలి ఎలా వెళ్ళగలనన్నయ్యా? ఏం మాట్లాడవేంటన్నయ్యా? ఈ జ్ఞాపకాలన్నీ ఎలా మర్చిపోమంటావు? ఈ గుర్తులన్నీ మనసులో నుంచి ఎలా తుడిపేయమంటావు? పోనీ నువ్వు తుడిపేయగలవా? ఆ జ్ఞాపకాల్ని తుడిచేయాల్సిన అవసరమే ఉందమ్మా. ఇవన్నీ వదిలి నువ్వెక్కడికో దూరంగా వెళ్ళిపోవడం లేదు కదా. నువ్విలా బాధపడతావని తెలిసి నీకు ఈ ఊరి సంబంధం చేయాలని నేనంతగా ఆరాటపడింది. అందుకా దేవుడు కూడా కరుణించాడు. ఈ ఊరి సంబంధమే కుదిరేలా చేశాడు. ఇంతకన్నా ఏం కావాలమ్మా? నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. అసలు మీరిక్కడే ఉండొచ్చు. అన్నిటికీ ఈ అన్నయ్యున్నాడని హాయిగా నిద్రపో. జీవితం అంటే ఒట్టి జ్ఞాపకాలే కాదమ్మా. వాటి కోసం ముందున్న అందమైన జీవితాన్ని వదులుకోం కదా. అత్తవారింట్లో నువ్వు భర్త పిల్లలతో హాయిగా ఆనందంగా కాపురం చేస్తుంటే ఇంకెన్నో అందమైన జ్ఞాపకాలు మనసు నింపుతాయమ్మా. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. అన్నిటికీ ఈ అన్నయ్యే ఉన్నాడనుకుని హాయిగా నిద్రపో. అయినా తెల్లారితే పెళ్ళి, రాత్రంతా నిద్రలేకపోతే మొహం వాడిపోతుంది. రేపు పెళ్లిపేట్ల మీద అలా నీరసంగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు. ముహూర్తం టైంకి నీ మొహం కళకళలాడుతూ ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు నిద్రపోవాలి. ముందు నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. అదా కాపాడండి, ఎవరైనా ఉన్నారా? నీ కొడుకుని చంపింది నేనే. రాధని పెళ్లి చేసుకుని సిటీకి తీసుకెళ్లి అమ్మితే అబ్బో డబ్బులే డబ్బులు. మీ అందరి ఇష్ట ప్రకారం నేను సతీష్ ని పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నాను.
మంచి ముహూర్తం ఉంటే మా పెళ్లి రేపే జరిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. ఈ రాక్షసుడి బారి నుంచి రాధని జ్యోతిని కాపాడాలి. ఇప్పుడేం చేయాలి? అవును, జరగబోయే దారుణాన్ని ఆపాలంటే నా చావు ఒక్కటే పరిష్కారం. చచ్చిపోతాను. నా రాధ కోసమైనా నేను ఆనందంగా చచ్చిపోతాను. ఈ పెళ్లి ఆగాలంటే ఇదొక్కటే మార్గం. ఏమే ముసలి, ప్రాణత్యాగమా? చావడానికి నీకెందుకు ఎంత తొందర? పెళ్ళయ్యే వరకు ఆగు. నీ చావుకి నేనే ముహూర్తం పెడతా. చూసావా ముసలి, నీ చావు కూడా నీ చేతుల్లో లేదు. నువ్వు చావాలన్నా ఈ నాగరాజు పర్మిషన్ కావాలి. ఇన్ని రోజులు ఏమీ చేయలేకపోయాను. ఇంకొకే ఒక్కరోజు ఆగమ్మా. రేపటితో పెళ్లి పనులన్నీ పూర్తయిపోతాయి. పెళ్లితో నా పని కూడా పూర్తయిపోతుంది. తరువాత నిన్నెలాగో చంపేస్తాను, సరేనా? అంతవరకు జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయి. గుడ్ నైట్ మమ్మీ. భగవంతుడా, రాతని రాక్షసుడి బారి నుంచి నువ్వే కాపాడు తండ్రి. ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోయేలా చెయ్యి తండ్రి.
ఒరే ఎర్రబాబు, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే గుడి దగ్గర ఏర్పాట్లు ఎప్పుడు చేయాలి? రాధమ్మ వెళ్ళలో పెళ్ళికొడుకు ఎప్పుడు తాళి కట్టాలి? త్వరగా కానిచ్చి వెళ్ళరా బాబు. నువ్వు ఉరుము చూసినావు ఒకటే, నేను ఊరికే చూసినావు ఒకటే. ముందు పని గాని. ఎర్రబాబు వాడి పని వాడు చేసుకుంటాడు గాని తమరేం చేస్తున్నట్టు మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఇంతవరకు రాలేదు. తమరు దుబాయ్ నుంచి పిలిపిస్తానన్న వంట వాళ్ళు అసలే రాలేదు. ముందు నువ్వు వెళ్ళి ఆ సంగతి చూడు. రే, నువ్వు ఊరిని చూసినా ఊరకు చూసినా పెద్ద తేడా ఏముండదు గాని నువ్వు వెళ్ళి ముందు ఆ పని చూడు. నేను చెప్పొచ్చాను కదా, నువ్వు చెప్పావు వాళ్ళకి. ఒరే కృష్ణయ్య, ఆ. ఊరికి అలా కూర్చోకపోతే గుడి దగ్గరికి వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడొచ్చుగా. రేయ్ నువ్వు వెళ్ళే. పంతులు గారు, మీరు ముందు వెళ్తున్నారు కాబట్టి దగ్గరుండి ఆ ఏర్పాట్లనే చూడండి. ఇక్కడ చిన్న చిన్న పనులున్నాయి, అవి చూసుకుని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకుని వెంటనే వస్తాను. ఇంకా నిలబడి చూస్తారేంటి? మునియా, బండి స్టార్ట్ చేయి. పదండి 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 పదండి. హలో, కార్తికేయ ట్రావెల్సా? అవును సార్. నా పేరు వంశీ. చెప్పండి సార్. న్యూయార్క్కి ఒక టికెట్ రిజర్వ్ చేయండి. ఓకే సార్. రేపటికా సార్? నోను, ఇవాళ ఈవినింగ్ 4:30కి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. కానీ అనుకోని కారణాల వల్ల పెళ్లి రేపే జరిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అదృష్టం బాగుండి రేపు సాయంత్రం 4:30 ముహూర్తం కూడా కుదిరింది. హాయ్ తాతయ్య. ఏరా, అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? డోంట్ వరీ తాతయ్య, ఇక్కడ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. బై ద వే, నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. జస్ట్ వెయిట్. ఏరా, నేనేమైనా తక్కువ అనుకుంటున్నావా? నేను కూడా నీకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. వాట్? సర్ప్రైజా? ఏంటి తాతయ్య? సస్పెన్స్ రా. ముందు నీ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. అది కూడా సర్ప్రైజే తాతయ్య. ఆహా, ఆ రూట్లో వచ్చావా? సరే చూద్దాం ఎవరిని సర్ప్రైజ్ చేస్తారు. ఓకే, చూద్దాం. బాయ్ తాతయ్య. ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను తాతయ్య, అందుకే నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నిశ్చితార్థం నాకు తెలియకుండానే జరిగిపోయింది. కనీసం పెళ్ళైనా చూద్దామని ఇండియా వచ్చేసాను రా. డ్రైవర్, ఏదైనా మంచి హోటల్ దగ్గర ఆపు. ఈ ఫోన్ నుండి కూడా ప్రయోజనం లేదు. జ్యోతి దగ్గర నుంచి అస్సలు రెస్పాన్స్ లేదు. ఏమైంది జ్యోతికి? అసలు కొటాలలో ఉందా లేదా? ఒకవేళ నాగరాజు గాని ఈ విషయం తెలిసిపోయి ఉంటుందా? జ్యోతిని ఏమన్నా చేశాడా? జ్యోతి దగ్గర నుంచి ఫోన్ వస్తే కానీ ఏ విషయం తెలీదు. పెళ్లి టైం అయిపోతుంది, జ్యోతి ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైనట్టు? బాబాయ్ బాబాయ్, ముహూర్తం టైం దగ్గర పడుతుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఎలా? మాకున్న పెద్ద దిక్కు నువ్వే. నువ్వు రావాలి, దగ్గరుండి కార్యక్రమం జరిపించాలి, ఇద్దరిని ఆశీర్వదించాలి. అలాంటిది నువ్వే లేకపోతే ఎలా? ముందు అర్జెంటుగా బయలుదేరు బాబాయ్. ఏంటి బాబాయ్ ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వు వచ్చి అక్కడ పెద్ద పులిలా పందిట్లో కూర్చుంటే ఆ కళే వేరు. నువ్వు లేకపోతే అక్కడ నిండుదనమే లేదు. అక్కడ అందరూ నీకోసమే చూస్తున్నారు. వెళ్దాం పద బాబాయ్. అవును బాబాయ్, మన జ్యోతమ్మేంటి ఇంకా రాలేదు? పక్కన జ్యోతమ్మ లేకపోతే రాదులో అసలు సంతోషమే లేదు. జ్యోతి ఏంటి ఇంకా రాలేదని ఇప్పటికే నన్ను 10 సార్లు అడిగింది. ఈ పాటికి వచ్చేస్తుంటుంది. అయినా రాధమ్మ పెళ్ళంటే జ్యోతి తప్పకుండా టైంకి వచ్చేస్తుంది. పద, మనం వెళ్దాం. పద పద. ఏంటమ్మా ఇది? పెళ్లి కట్టే సమయం లేదు, మీరు ఇంకా పెళ్లి కూతురు తయారు చేయబోతే ఎలా? ఇదిగోండి
నగలు చీర మహాలక్ష్మి ఎలా అలంకరిస్తారో నాకు తెలియదు. తీసుకోమ్మా. అదిరిపోవాలంతే. నువ్వేం కంగారు పడకు సత్యం, రాధమ్మని బంగారు బొమ్మలా తయారు చేస్తాం, సరేనా? ఏం చేస్తారో ఏమో. పోయినసారి నిశ్చితార్థానికి మన జ్యోతమ్మ పెళ్లి కూతురులా తయారు చేసింది. జ్యోతంత అందంగా అని చెప్పలేం కానీ రాధను మాత్రం అందంగా ముస్తాబ్ చేస్తాం. అమ్మ రాధ, పెట్లో ఇంకా నగలున్నాయి, నీకేం కావాలో అడిగి పెట్టించుకో. సత్యం, ఇవన్నీ ఆడవాళ్ళ పనులు, మేం చూసుకుంటాం. నువ్వు వెళ్ళి గుడి దగ్గర పెళ్లి ఏర్పాట్లు చూడు. నేను వెళ్తానులే గాని రాధతో పాటు మన సీతమ్మకు కూడా ఏం కావాలో చూడండి. పాపం వాళ్ళింట్లో కూడా ఆడదిక్కు లేదు. సతీష్కేమో మోమాటం. త్వరగా కానివ్వండి. మరి నేను వెళ్ళొస్తాను. అలాగే. రాధా, తల ఉంచుకొని మౌనంగా కూర్చోవలసింది పీటల మీద, ఇక్కడ కాదు. మహాలక్ష్మి, రాధతో వేళాకోళలాడకు. రేపు మీ పెళ్ళప్పుడు పెద్ద దిక్కు రాదే. ఆడపడుచంటే అర్ధమొగుడు కదా. అన్నయ్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. అప్పుడే అన్నయ్య కూడా నవ్వుతూ సంతోషంగా ఉంటాడు. అవన్నీ వాళ్ళ పెళ్ళయ్యాక. ముందు నీ పెళ్లి సంగతి చూడు. సుశీల, ఆ పొరజడి తివ్వమ్మా. నాగరాజుకి శిక్ష పడేలా ఫోటో ఎవరు దొరుకున్నావు? సీతమ్మ కొడుకుది. ఎస్ఐ గారు ఉన్నారా? ఏదో కేసు పని మీద బయటికి వెళ్ళారు. ఎస్ఐ గారు అనుమానించినట్టే వాడు. ఇదేంటి లైన్ కట్ అయిపోయింది?